నేను తోలుకొని పోవు వారిని నమ్మి వ్యర్థస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె వంటిని. మొదటి ప్రకటనము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియజేసెను. నా మట్టుకు నేను తనను తోలుకొని పోయిన వారిని నమ్మి వ్యర్థస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె నుంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా ఉన్నప్పుడే చెట్టును నరికివేయుదుము, ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టుదుము, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదని పలికిరి. నేనిట్లు మనవి చేసి తిని, సర్వశక్తివంతుడు అయిన ప్రభు, నీవు న్యాయం తప్పని న్యాయాధిపతివి, నరుల హృదయమును మనస్సును పరిశీలించువాడవు. నేను నా వేద్యమును నీకు అప్పగించి తిని, నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ఇది ప్రభు వాక్కు. వందనములు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. నేనిట్లు మనవి చేసి తిని, సర్వశక్తిమంతుడైన ప్రభు, నీవు న్యాయాధిపతివి, నరుల హృదయములను మనస్సులను పరిశీలించువాడవు. అండర్లైన్ చేసుకోవాలి. నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. నువ్వు వారిని చంపుతూ ఉంటే, వారిని శిక్షిస్తూ ఉంటే, వారిని నాశనం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండునుగాక. ఎక్కడ క్రైస్తవత్వం, ఎక్కడ క్రైస్తవ విలువలు, ఎక్కడ ప్రవక్త? ఒక ప్రవక్తగా ఉండి ఇతరుల నాశనాన్ని కోరుకుంటున్నాడు. ఇతరులను, శత్రువులను ప్రభు శిక్షిస్తూ ఉంటే నేను చూస్తూ ఉండిపోవాలట. క్రైస్తవ విలువలు లేవా? క్రీస్తు తత్వము లేదా? ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమన్నారే, ఆ విలువలు ఎక్కడ పోయాయి? నిన్ను బాధించే వారి కోసం ప్రార్థన చేయమని చెప్పారు, అవి ఎక్కడికి పోయాయి? నీ శత్రువులను ప్రేమించండి అని చెప్తూ ఉన్నాడే, ఇవన్నీ ఎక్కడికి పోయాయి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అసలు ఇర్మియా ఎలా ప్రార్థన చేయవచ్చా? ఒకప్పుడు పరిసయ్యుడు దేవాలయంలోనికి వచ్చి ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకోలేదు. అయ్యా, నేను మంచివాడను, అలాంటి సుంకరివాడనైతే కాదు, దినమునకు 3 పర్యాయం 7 పర్యాయాలు ప్రార్థన చేస్తున్నాను, 10వ వంతు ఇస్తూ ఉన్నాడు అని చెప్పుకున్నాడు. ఆ ప్రార్థనను కూడా ప్రభు స్వీకరించలేదు. ఇతరుల నాశనాన్ని కోరుకోలేదు ఆ వ్యక్తి. తను చేసే మాత్రం చెప్పాడు, జస్ట్ పోల్చుకున్నాడు, ఆ వ్యక్తి వంటి వాడను కాను అని. ప్రభు స్వీకరించారా ప్రార్థన అంటే? లేదు. కొంతమంది కట్టలు కట్టలుగా వచ్చేసి హుండీలు పడవేస్తూ ఉంటే వాటిని స్వీకరించలేదు. ఒక చిన్న నాణెం వేస్తే ఈమె గొప్పది అంటున్నాడు. మరి ఒక ప్రవక్తగా ఉండి ఇటువంటి ప్రార్థనలు ఏమిటి? నాశనాన్ని, శాపగ్రస్తమైన ప్రార్థనలు. ఇంకా ముందుకు వెళ్తే రకరకాలుగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రవక్తలే కాదండి, కీర్తనాకారుడు కూడా, దావీదు మహారాజు కూడా దాదాపుగా 10 నుంచి 12 కీర్తనలు అనుకుంటాను, లెక్క పెట్టలేదు. ప్రతి కీర్తనలో కూడా మరీ దారుణంగా ఉంటుంది. ఒక కీర్తన చదవండి, ఉదాహరణకి 137 9వ వచనం. నీ బిడ్డలను ఎత్తి బండ మీద కొట్టువాడు. కీర్తనకాడు పాడే పాట. నన్ను బాధిస్తున్నారయ్యా, నన్ను హింసిస్తున్నారయ్యా, అటువంటి వారి బిడ్డలను చంటి పాపలను పట్టుకొని బట్టలు ఉతికినట్లు బండ మీద బాదిన వాళ్ళు ధన్యులు. పాడొచ్చండి కీర్తనకాడేలాగా. ఒక ప్రవక్త అనుకోవచ్చా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దాదాపుగా 15 కీర్తనలు శత్రువుల వినాశనాన్ని కోరుకునే కీర్తనలే. అవి పాడుకున్నాడు కీర్తనకాడు.
5వ కీర్తన, 10వ కీర్తన, 17వ కీర్తన, 35వ కీర్తన, 58, 59, 69, 70, 79, 83, 105, 129, 137, 140. ఈ కీర్తనలన్నీ కూడా శాప కీర్తనలే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేస్తే ఇలా కూడా ప్రార్థన చేయవచ్చా, ఇలా కూడా ప్రభు వింటాడా, ఇది ఎక్కడ విలువలు అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏ ప్రవక్త కూడా తన వ్యక్తిగతముగా తనకు అన్యాయం జరుగుతుందని ప్రార్థన చేయలేదు. నెంబర్ 1. తనని హింసించారు అని మాత్రం ప్రార్థన చేయలేదు. బోధన అడ్డుకున్నప్పుడు, అద్భుతాలు ఆగిపోతూ ఉన్నప్పుడు, ప్రజలను తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు మండిపడి ప్రార్థన చేయటమే అయ్యని. అంటే సువార్తకు వ్యతిరేకులున్నా, వాక్యానికి విరుద్ధులున్నా, వేద ప్రచారానికి వ్యతిరేకులున్నా, ఆటంకాలు కలిగిస్తూ ఉన్నా ఇటువంటి ప్రార్థనలు వచ్చాయి. అందుకే కదా యేసు ప్రభు చివరికి కొరడా పీనెలా కొట్టింది. కొట్టవచ్చా? అసలు దేవుడు క్షమించేవాడు, కరుణామయుడు, దయాద్ర హృదయుడు అయితే ఆయనే కొరడా పీనని ఆయనే కొట్టడం ఏమిటి, ఆయనే తిట్టడం ఏమిటి? అంటే దేవుని వాక్యానికి అడ్డుగా నిలబడితే, ప్రవచనాలకు అడ్డుగా నిలబడితే, సువార్త వ్యాప్తికి అడ్డుగా నిలబడితే ఇటువంటి ప్రార్థన చేస్తారు. చివరికి దేవుడు కూడా అదే చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పగ తీర్చుకోవటం ఆయన వంతు అంటాడు. పగ తీర్చుకోవటము ఆయన వంతు. ఒకసారి చదువు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనం. ప్రభువు శత్రువుల మీద పగ తీర్చుకొనును, వారు తప్పక పతనము చెందుదురు, వారికి వినాశనము దాపురించినది. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, ఎన్నటికి మీరు పగ తీర్చుకొనక దేవుని అనుగ్రహము ఆగ్రహమునకై దానిని అది ప్రభువే చూసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్ అంటారు. దేవుడే చూసుకుంటారు, లేండి దేవుడే చూసుకుంటారు అని చూసారా? పగ అయితే తీర్చుకోవద్దు, మీరు ప్రభు నాకు వదిలిపెట్టండి. పగ తీర్చుకోవటము ఆయన వంతు. మొట్టమొదటి ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తనాకాడు పడిన ప్రవచనాలు ప్రవక్తలు కూడా చెప్పినా వాళ్ళ వ్యక్తిగత బాధలపై చెప్పుకోలేను. ఒకవేళ కొడుతున్నా తిడుతున్నా వదకు తీసుకుపోయేళ్ళే గొర్రె పిల్లవల్లి సమర్పించుకున్నారు. కానీ ఎప్పుడైతే సువార్త వ్యాప్తికి ఆటంకాలు కలిగించారో, ప్రవచనాలకు అడ్డంగా నిలబడ్డారో, అప్పుడే ఇటువంటి పాటలు పాడుకున్నారు. చివరికి యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఇలాగే ఉంది. ఒకప్పుడు ప్రవక్తలు పగ తీర్చుకున్నారు, లేదా శాపగ్రస్తమైనటువంటి పాటలు పాడారు. కానీ ప్రభు తర్వాత చూడండి, ప్రభు శిలువ మీద ఉండి ప్రార్థన చేశారు. స్టెఫాను గారు పగ తీర్చుకునే ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేస్తూనే మరణించాడు. పేతురు గారు కూడా అలాగే మరణించారు. పౌలు గారు కూడా అలాగే మరణించారు. చివరికి మన 2వ జాన్ పాల్ పాపు గారు కూడా గుండెల్లో బుల్లెట్ దింపితే వెళ్ళి క్షమాపణ కోరి మన్నించయని ఈయన అడిగాడు. నేనేమైనా తప్పు చేసి ఉంటే మన్నించయ్యా అని. ఇది క్రైస్తవత్వం. క్రైస్తవం ముందు ఉన్నది కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పగ తీర్చుకునే క్రైస్తవులుగా ఉండకూడదు. పగను ప్రభు నాకు అప్పజింపి మనం వెళ్ళిపోవాలి. అసలు మనం పోరాడేది భౌతికమైన ఈ మనుషులతో కాదు, ఆధ్యాత్మిక శక్తులు, అంధకార శక్తులు అంటాడు. ఎఫెసీయుల రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎఫెసీయులు 6:12. ఏలైనా మనము పోరాడునది ఆ రక్తమాంసములు ఉండే శరీరముతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకారపు శక్తులతో దురాత్మలతోనూ మనము పోరాడుచున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి ఈ తపస్కాలం ఉన్న మనకు శత్రువు ఎవరో మనకు తెలిసి ఉండాలి. ఏ శత్రువుతో పోరాడుతున్నామో తెలిసి ఉండాలి. శత్రువు ఎవరో కాదు, మనకు మనమే శత్రువు. నెంబర్ 1.
నెంబర్ 2, ఈ తపస్సు కాలం నిన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, సాతాను తప్ప. సాతాను తప్ప. నీలోని ఆశలు ఉన్నాయి చూసావా, ఈ కోరికలు ఉన్నాయి చూసావా, నీకు విరుద్ధంగా పోరాడుతున్నాయి. ఆ కోరికలను కల్పించే సాతానును చూసేవా, నీకు కనిపించదు. ఆ దుష్టాత్మ నీకు కనిపించదు. కానీ ప్రేరణ రూపములో దారి తప్పు అని పక్కకు నెడుతూ ఉంది. మనం పోరాడేది మన శరీరం మీద, మన కోరికల మీద, అంధకార శక్తుల మీద. వీటిపైన విజయం కావాలి, కానీ రక్త మాంసాలు ఉన్న వాళ్ళ మీద కాదు. అది ప్రభువు చూసుకుంటారు, వదిలిపెట్టారు. కాబట్టి కీర్తనకాడు కీర్తనలు మర్చిపోదాము. పౌలు గారి ప్రార్థన, స్టెఫాను గారి ప్రార్థన, యేసయ్య ప్రార్థన అనుసరించి మన్నించే హృదయం మనకు దయచేయమని. అంత సులభమేమి కాదు. కొట్టేవాడికి చెంప చూపించటము, తిట్టేవాడికి చెవులు అప్పగించటము అంత సులభము కాదు. చాలా కఠినమైన ప్రక్రియ. కానీ క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నాం, క్రైస్తవ విశ్వాసంలో ఉన్నాము. అటువంటి మంచి మనసును, విశాల హృదయమును దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక.